హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈ వీడియోలో పక్కా డాబా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ఒక బౌల్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా వాటికి పట్టేలా టాస్ చేసుకోవాలండి. ఇలా పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పన్నీర్ను ఒక 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి. మసాలాకి కావాల్సినవి ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, లవంగాలు 3, యాలకులు 2, దాల్చిన చెక్క ఒక 1/2 ఇంచు వేసుకొని ఇలా రోస్ట్ చేసుకొని మిక్సీలోకి తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మసాలా రెడీ. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి. చూడండి, ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రోస్ట్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక 2 టమాటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా ఫ్రై అయితే చాలు. ఇలా ఫ్రై అయిన ఆనియన్ టమాటోని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇవి కొంచెం కూల్ అయిన తర్వాత ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఒక కడాయి తీసుకొని ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక యాలక వేసుకొని అలాగే ఒక 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇలా ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఆనియన్ టమాటో పేస్ట్ను ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అంతా కలిసేలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా నూనె పైకి వచ్చాక ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయ్యేలా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కలుపుకోవాలి. మసాలా పేస్ట్ అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి మసాలా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఇలా బాగా మిక్స్ చేసుకున్న పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగును అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. చూడండి, ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఒక 4-5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 4-5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్గా ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా ఇవి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. అంతే అండి, ధాబా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.